దీంట్లో గుడ్లు ఉంటాయి. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే జెల్లా అని అంటారు. మీకు ఫిషెస్ నేమ్ తెలిస్తే దీని నేమ్ కూడా తెలుస్తుంది. మీకు కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. యాక్చువల్లీ జెల్లా అనేది అంత ఇంపార్టెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ వల్లే ఈ జెల్లలు నేను తెప్పించి కర్రీ వండాలనుకుంటున్నా. ఎగ్స్ ఎలా ఉంటాయి అనేది నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూడాలి, మా అమ్మ చేస్తుంది, చేస్తుంది. మీరైతే చూడండి అసలు ఈ గుడ్లు ఎలా ఉంటాయి, అసలు ఈ గుడ్లు ఎలా ఉండాలి, కర్రీలో డైరెక్ట్గా ఉండాలా లేకపోతే సెపరేట్గా దీన్ని ఉడకేస్తారని అయితే విన్నాను నేను. జెల్లని కాదు, దాని లోపల ఉన్న గుడ్లని. అయితే మా అమ్మ అయితే ఇప్పుడు దీన్ని చేస్తుంది, చేసి దీని నుంచి జల్ల గుడ్లని అయితే బయటకు తీస్తుంది. ఇప్పుడు ఎలా తీస్తుంది అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. నాకైతే తెలియదు ఎలా తీస్తుందో, చూడాలి. యాక్చువల్లీ ఇది చాలా స్కిన్ చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి పలుసు ఉండదు అనుకుంటా, ఉండదు, ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని తోమాలనుకుంటా, బాగా తోమాలి. ఆవిడ గుడ్డ అయితే బయటకు వచ్చేసింది. ఇట్లా ఈ మాదిరి ఉంటే ఇది ఎగ్ మాట. ఇది ఇప్పుడు ఈ ఎగ్ బాయిల్ చేసి వండుతారు. ఫిషెస్ నుంచి యాక్చువల్లీ నేనేలా చెప్పాలంటే మామూలుగా చెప్పేస్తా. ఈ యొక్క గుడ్లు ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ నుంచే ఇంకొక చేప అనేది రెడీ అవుతుంది అన్నమాట. దీని యొక్క పిల్లలు ఇలా గుడ్లు దీని నుంచి ఇలా బయటకు వస్తాయన్నమాట. వచ్చి అప్పుడు మళ్ళీ గుడ్ల ద్వారా పిల్లలు అనేవి తయారవుతాయంట. నాకు తెలీదు, వీళ్ళు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. ఇలా ఇక్కడ ఉంది చూసారా. యాక్చువల్లీ దీనికైతే స్టార్ట్ అయింది, స్టార్ట్ అవగానే ఇది దొరికేసినట్టుంది వాళ్ళకి. అయితే ఇట్లా వస్తాయి గుడ్లు, దీని నుంచి వస్తున్నాయి. 1 2 3 ఎగ్స్ అయితే బయటకు వచ్చాయి. ఎప్పుడన్నా చిన్నప్పుడు తిన్నా నేను, మళ్ళీ ఇది ఇప్పుడు తినాలనుకుంటున్నా. బాగుంటాయి ఎగ్స్ అయితే, చాలా బాగుంటాయి. జల్ల గుడ్లు అంటారు వీటిని. ఏమంటారంటే ఇది జల్ల, దీనికి ఉండే వాటిని జల్ల గుడ్లు అంటారు. ఇక్కడ నుంచే బేబీ అంటే స్మాల్ ఫిష్ మాట, చిన్న పిల్లలు పుడతాయి దీని నుంచి. ఇదే ఎగ్ ఫార్మేషన్ అంటారు. ఇట్లానే వస్తాయి బయటికి. ఓకే, చీరింది జల్ల అయితే, చీరి ఇట్లా బయటికి తీస్తారు వీటిని. చూసారా ఎగ్ ఎలా ఉందో, చూసారా. ఇట్లా కోయాలి, దీన్ని కోసి ఇట్లా తీయాలి. వచ్చినాయి ఈ యొక్క. వావ్, ఇందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి. ఇందులో చిన్న ఉన్నాయి చూసారా. దీని యొక్క లేయర్ మాట ఇది. ఎగ్ ఫార్మేషన్ చూడండి ఎట్లా ఉందో. ఇది ఒక లేయరు. ఇదిగో ఇది మనకి ఇక్కడ ఇది యొక్క పగిలి ఇలా బయటకు వచ్చింది. దీనికి ఒక గుడ్డుకు ఉంటుంది కదా ఎగ్గకి, అట్లాంటి లేయరే ఫామ్ అయ్యింది. దీని లోపల చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు. ఇట్లా ఫామ్ అయ్యి ఇట్లా ఉన్నాయి సరే. స్కిన్ పొట్ట, అది యొక్క పొట్ట అలాగా చీల్చాలి దీన్ని, లేకపోతే అవి ఎలా బయటకు వస్తాయి, అంత పెద్దగా ఉన్నాయి కదా. అందుకే మా అమ్మ వాటిని చీల్చి దాన్ని అయితే బయటికి లాగిందిలో వేస్తుంది మా మమ్మీ. ఇంకొకటి వచ్చింది. మా అమ్మ చాలా కష్టపడుతుంది. జల్ల చాలా జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయి. ఈ జల్ల ముళ్ళు కానీ గుచ్చుకుందంటే ఇంకంతే. అట్లా కోసి వాటి యొక్క దాన్ని తీసేసి పడేస్తే అప్పుడు మనకి ఇదనేది వస్తుంది అన్నమాట. చూసారా, నేను అంతే. మళ్ళీ ఇంకా అన్నీ ఎట్లా కోస్తుందో అట్లానే పొట్ట అనేది కోసేయాలి. కోసేసి దాన్ని తీసేస్తుంది మా అమ్మ. అయితే వచ్చేస్తుంది గుడ్డు, వేసేసారు. ఇంకా పెద్ద జల్లలు ఉంటాయి. ఇది చిన్న జల్ల, గోదావరి జల్ల. సముద్రం జల్ల అయితే వామ్మో తలకాయ, ఇది దాన్ని తలకాయ అంటారు. జల్ల తలకాయలో ఉంది చూసారా, కొంచెం సొర్ర తలకాయలా కనబడుతుంది. అది జల్ల తలకాయ. అలా కోసేసి పొట్ట తీసి పాడేయడమే. ఇంకా దానికి సింకులు అన్నీ చేస్తారు. ముందైతే మనం ఎగ్స్ అన్నిటిని తీసేస్తున్నాం. ఎగ్ తీయడం అయితే అయిపోయింది. ఎగ్ అయితే తీయడం అయిపోయింది. 4 ఇవి మొత్తం 4 జల్లలు కూడా ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అయితే జల్లలు చేస్తున్నారు. జల్లలు చేయడం చాలా కష్టం. జల్లల్ని పులుసు రాదు కదా, ఇలా తోముకోవాలి. దాని యొక్క స్కిన్ అనేది బ్లాక్నెస్ అంతా పోయే వరకు తోమాలి. అప్పుడు నీచు వాసన అనేది రాదన్నమాట. అగో తెల్లగా వస్తుంది చూసారా, కసి ఇదంతా వస్తుంది.
అంతా పోయేంత వరకు. చూసారా తెల్లగా వచ్చింది, చూపించాము అది ఇలా ఒకసారి. అమ్మో ఇంత తెల్లగా రావాలి, బ్లాక్నెస్ ఇది. ఇది ఇంత తెల్లగా ఇంత నల్లగా ఉండేది ఇంత తెల్లగా వస్తుంది. అంత తెల్లగా తోముతారు. వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మరి కర్రీకి పీసెస్ అయితే బాగుంటాయి. మా అమ్మ ఒక జల్లని 3 పీసెస్ కింద కట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ మళ్ళీ కడుగు. మా అమ్మ చేపలను కడుగుతుందో వాటికి స్నానం చేపిస్తుందో తెలియదు, కానీ వాటిని అయితే పాకం పెడుతుంది. వాటర్ చాలు ఇంకా. ఎందుకమ్మా అన్ని సార్లు? చాలే బాగుంటుంది. సార్లు ఎందుకమ్మా? 3 times వాష్ చేసింది మా అమ్మ అయితే. ఎన్నిసార్లు ఎవరైనా వాష్ చేస్తారా? వాటి కొంచెం తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ ముక్కలు లాగేస్తాయి. చాలు, ముక్కలు లాగేస్తే ఎక్కువైపోతుంది. మళ్ళీ తర్వాత చూసేసుకుందాం. ఉప్పు కారం అయితే వేసి దీన్ని అయితే మ్యాగ్నేట్ చేస్తారు కదా, అట్లా మ్యాగ్నేట్ చేస్తాను. ఈ జీలకర్ర ఎలా ఉండాలో సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ ఒక ముకుడులో మంచిగా ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసి బాగా మగ్గించిన తర్వాత ఒకటంటే ఒక్క పచ్చిమిర్చిని వేసా. ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న జల్ల ముక్కలను వేసి బాగా తిప్పేసా. ఇంకా ఫైనల్గా నానబెట్టిన చింతపండుని పిసికితే వచ్చిన చింతపండు రసాన్ని కర్రీలో వేసేసా. జల్లగుడ్లను కూడా కర్రీలో వేసేసా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే నేను వేడి ప్లేట్లో వేడిగా రైస్ పెట్టుకున్నా. నాకు అర్థం కాలేదు సార్. కర్రీ అయితే అయిపోయింది. చూడండి కర్రీ ఎలా అయిందో. ఇదిగో కర్రీ. గుడ్లు ఎక్కడున్నాయి ఇందులో చెప్పండి. ఇదిగో గుడ్డు, ఇది గుడ్డు. వావ్, చూసారా ఎలా కుక్ అయిందో? గుడ్లు అవి, గుడ్డు ఎగ్. మనం ఇంకొక గుడ్లు వేసుకుందాం, చాలా బాగున్నాయి. ఇది కూడా గుడ్డే. చాలు, మనం గుడ్లే తిందాం. జల్ల నాకు ఇందులో కొంచెం. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చెప్తాం. ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది. అది కూడా ఇందులో వేస్తుంది. ఇదైతే నాటుకోడి. ఇదైతే నాటుకోడిలో గుడ్లు ఉంటాయి ఎక్కువ. నేను గుడ్లు మొత్తం వేసుకున్నాక అప్పుడు చికెన్ వేసుకుంటాను. మా పిల్లలు తింటారా? మా పిల్లలు కావాలి కదా. ఆ మాత్రం నాటుకోడి వేసుకోవాలి. ఇంత అదిరిపోయింది. ఇప్పుడైతే నేనైతే తినడం స్టార్ట్ చేస్తాను. ఇదైతే జల్ల గుడ్లు ఎట్లా కుక్ అయ్యాయో చూసారా? నేను జల్లగుడ్లు బయటకు వచ్చాయని చూపించే కదా, దీని లేయర్ ఇది. చూడండి, ఇదిగో లేయర్ ఇలా తీస్తే ఇట్లా ఉంటుంది. ఇది దీని లోపల ఇంకా చూడండి. చూసారా ఎగ్స్? చిన్న చిన్న ఎగ్స్ ఇవి. ఎంత చూడండి, ఇది ఎగ్. దీన్ని గుడ్డు అని అంటారు. ఇవే జల్ల గుడ్లు అంటారు. చూడండి ఇలా ఉందా. దీన్ని మనం ఇప్పుడు తినబోతున్నాం. ఇవే జల్లగుడ్డు. ఎగ్లానే ఉంది, బాగున్నాయి. బాగున్నాయి. మనం ఎగ్ ఎలా ఉంటుంది కదా, ఆ టేస్ట్ అలానే బాగుంది. మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంది. మరి నాటుకోడి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? అందు దగ్గర గుడ్డు ఉంది. ఇది నాటుకోడి గుడ్డు. నాటుకోడి అంటే నాటుకోడి.
చాలా చాలా బాగుంది. మా ఇంట్లో ఎప్పుడు 2 కర్రీస్ ఉంటాయి. నాటుకోడి, వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.